స్వరూప ఇప్పుడు మీరు క్లస్టర్ ఎక్స్‌పీరియన్స్ మేనేజర్ చేస్తున్నారు కదా! సో, కంపెనీలో ఏం జేస్తారు? వాట్ డు యూ యాక్చువల్లీ డూ? నా రోల్ వచ్చేసరికి మెయిన్‌గా నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ కొంచెం ఏరియా తీసుకున్నాం అనుకో, ఆ ఏరియాలో టవర్స్ ఉంటాయి కదా! దానికి మీరు సిగ్నల్స్ ఈసీఈ వెళ్తాయి కదా! రిలేటెడ్ కదా! సో, కొంచెం ఈ కాంప్లికేట్‌గా కాంప్లికేట్ చెప్పకుండా కొంచెం సింప్లిఫై చేసి చెప్పు. ఓకే. సింపుల్‌గా నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు నెట్వర్క్ వస్తది కదా! దాని ఔటేజెస్ అన్నిటిని మానిటర్ చేయడం. ఓకే. మానిటర్ చేసి ఏమన్నా ఔటేజ్ వచ్చిందంటే ఔటేజ్ అంటే సిగ్నల్స్‌లో కానీ ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చిందంటే వెండర్ టీమ్స్ అంటే పవర్ అందిస్తారు కదా! టవర్స్‌కి వాళ్ళతోను ఇంకా ఎవరైతే ఫీల్డ్ టీమ్ ఉంటదో వాళ్ళతోను కాంటాక్ట్ అయ్యి వాళ్ళ చేత పనులు చేపించడం అంతే. అచ్చా! డిఫరెంట్ టీమ్స్ తోటి మీరు కొలాబరేట్. హ్మ్. సో, మీరు ఇప్పుడు కంపెనీలో యాక్చువల్‌గా చేస్తుంది ఏంటి? అదేనా? ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు ట్రైనీ కాబట్టి నేను ఇప్పుడు చిన్నగా నేర్చుకుంటున్నా. ఫస్ట్ నేను రిపోర్ట్స్ ఎలాగా సెండ్ చేయాలి అని నేర్చుకున్నా. అంటే ఇప్పుడు ఒక షీట్ వస్తది ప్రతిరోజు ఏవేవి ఔటేజెస్ వచ్చాయో. అంటే నిన్నటివి ఏవైతే ఔటేజెస్ వచ్చాయో వాటిని అనాలిసిస్ చేయడం. హుహుహు. అనలైజ్ చేసి మా హ్మ్. మేనేజర్స్‌కి పంపడమనమాట. ఈ ఓకే. ఏరియాలో ఇంతొచ్చింది. హ్మ్. దీని ప్రాబ్లమ్ అని. ఇప్పుడు ప్రాబ్లమ్ వాటన్నిటిని టూల్స్‌లో వచ్చేస్తాయి. ఏమేం ఓకే. ప్రాబ్లమ్, ఎక్కడ ప్రాబ్లమ్ అని చెప్పి. హ్మ్. దాన్ని బట్టి హ్మ్. ఏం చేయాలన్నది చేస్తామనమాట. ఓకే. గుడ్. అయితే ఇప్పుడు మేజర్‌గా స్టూడెంట్స్ ఈ రోల్‌కి నీ రోల్‌కి ఆహ్, ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఇది మెయిన్‌గా కమ్యూనికేషన్ బట్టి కాబట్టి అంటే హ్మ్. కమ్యూనికేషన్ అంటే నెట్వర్క్స్ వస్తాయి. 5జీ, 4జీ కాబట్టి 2జీ దగ్గర నుంచి 5జీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఏదైతే జనరేషన్ ఉందో వాటి వరకు నాలెడ్జ్ ఉండాలి. ఇది మాత్రం బేసిక్ ఈ ఓకే. నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఇది కొంచెం ఫాలో అప్ చేసి హ్మ్. కొంచెం వేరే వాటితో పని చేపించాలి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. దాని తర్వాత ఓకే. టీమ్ కోఆర్డినేట్ అనేది ఉండాలి. హ్మ్. మెయిన్‌గా అలాగే కోఆర్డినేట్ టెక్నికల్ స్కిల్స్. ఇంకా టెక్నికల్ స్కిల్స్ అయితే బేసిక్ టెలికామ్ నెట్వర్క్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. బేసిక్ హ్మ్. కాల్ ఫ్లో ఎలా ఉండాలి. దాని హ్మ్. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం తెలిసుండాలి. టవర్ యొక్క అంటే హ్మ్. మొబైల్ కాల్‌లో ఏవేవి ఎక్విప్‌మెంట్స్ అవన్నీ వస్తాయి. వాటి యొక్క హ్మ్. ఫంక్షన్స్ హ్మ్. డీప్‌గా తెలిస్తే బెస్ట్. యాస్ ఎ ఫ్రెషర్‌గా అంటే నాది ఇది ఆన్ క్యాంపస్ కాబట్టి మమ్మల్ని అంత అడగలేదు. ఒకవేళ ఫ్రెషర్‌గా దీన్ని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం డీప్ నాలెడ్జ్ ఉండాలి. ఈ ఓకే. 2జీ, 4జీ, 5జీ వాటి గుడ్. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమొస్తుందనంటే, మనం టెక్స్ట్ బుక్‌లో చదువుకునేది ఒకటి, కంపెనీలో యూజ్ చేసేది ఒకటి. ఇప్పుడు ప్రెజెంట్ మీరు కంపెనీలో ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తారు? టూల్స్ అయితే అసలు మనకి ఎక్కడ చెప్పరు. మనం చదువుకున్న వాటిలో కూడా రాదు. హ్మ్. ఎయిర్‌టెల్ తన యొక్క ఓన్ టూల్స్ తనే మీన్స్ అంటే హ్మ్. ఓన్ టూల్స్ వాడతదనమాట. తనకి హ్మ్. సెపరేట్‌గా కొన్ని టూల్స్ ఉంటాయి. ఏఐ టూల్స్ వాటిని వాడతదనమాట. సో, హ్మ్. ఇది ఎయిర్‌టెల్ కాబట్టి కాన్ఫిడెన్షియల్‌గా కూడా ఉంటది. కొన్ని టూల్స్ హ్మ్. బయటికి చెప్పరు కూడా. ఏమేంటి అనేది. క అచ్చా! హ్మ్. సో, వాటికి ఓన్ టూల్స్ ఉంటాయి. వాటిలోనే ఔటేజ్ రావడం. అంటే హ్మ్. కొన్ని ఇంకా ఈ ఔటేజ్ ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే కేపీఐస్ ఉంటాయన్నమాట. హ్మ్. కీ పెర్ఫార్మన్స్ ఓకేనా? ఇండికేటర్. పర్ఫార్మెన్స్ హ్మ్. ఇండికేటర్స్ వాటి మీద బేస్ చేసుకొని టూల్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టూల్. దాన్ని బట్టి వీళ్ళు అచ్చా! ఓకే. అయితే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారంటే, యాస్ ఎ ఫ్రెషర్‌గా నేను ఆ రోల్‌ని క్రాక్ చేయాలి అనంటే ఎట్లా స్టార్ట్ చేయాలి? అర్థం కాలే క్వెషన్. ఓకే. అదే ఫ్రెషర్‌గా నేను ఒక స్టూడెంట్‌గా నీ రోల్‌ని నేను క్రాక్ చేయాలి అనంటే, ఎలాంటి స్కిల్స్ నేర్చుకొని ఎట్లా స్టార్ట్ చేయాలి? ఆ స్కిల్స్‌ని ఎట్లా అంటే ఏ ఫ్లోలో వెళ్ళాలి? సపోజ్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో నేను చెప్తాను. హ్మ్. ఒకవేళ ఫ్రెషర్ నేను స్టార్ట్ చేయాలనుకుంటే ఇంటర్వ్యూలో మెయిన్‌గా అడిగేది హ్మ్. ఫస్ట్ ఆర్కిటెక్చర్ అడుగుతారు. హ్మ్. 2జీ, 4జీ బేసిక్ కాల్ ఫ్లో నీకు తెలిసుండాలి. అసలు కాల్ అనేది ఎక్కడి హ్మ్. నుంచి మనం చేస్తే మన దగ్గర నుంచి ఇంకొక యూజర్ వరకు ఎలా వెళ్ళుద్ది. అది మాత్రం మెయిన్‌గా ఏ మీరు టెలికమ్యూనికేషన్‌కెళ్ళినా కానీ హ్మ్. ఇది మాత్రం కంపల్సరీ అడుగుతారు. అడిగిన క్వెషన్. నెక్స్ట్ ఓకే. వచ్చేసి క్యారియర్స్ కోసం తెలిసుండాలి. హ్మ్. డీడీఆర్ ఉంటది. వాటి క్యారియర్స్ కోసం తెలిసుండాలి. దాని తర్వాత ఛానెల్స్. ఏ ఛానెల్స్ అంటే ఉంటాయి నెట్వర్క్‌లో వాటి కోసం తెలిసుండాలి. ఇవి బేసిక్ తెలిస్తే మీరు ఇంటర్వ్యూ వరకు క్రాక్ చేయొచ్చు. దాని తర్వాత బేసిక్‌గా ఆర్కిటెక్చర్‌లో మతలబ్ టెలికామ్‌లో ఏవేవి ఎక్విప్‌మెంట్స్ వాడతాం వాటి యొక్క ఫంక్షన్స్ తెలిసుండాలి చాలు. మెయిన్‌గా ఫ్రెషర్‌కి చాలు.
అచ్చా. ఓకే. ఇది ఓకే. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ దేని మీద భయపడుతున్నారంటే మెయిన్‌గా ఏఐ వస్తుంది. ఏఐ అది రీప్లేస్ చేస్తది. ఇది చేస్తది అని చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు మీ రోల్‌లో ఏఐ రీప్లేస్ చేయని పార్ట్ ఏమైనా ఉందా? మా రోల్‌లోనా? అంటే హెల్ప్ తీసుకోవచ్చు. మానిటరింగ్ లోను ఏమన్నా అలర్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఔటేజ్ వచ్చిందనుకో, అలర్ట్స్ హ్మ్. కావాలనుకో దానికి ఏఐ యూజ్ చేస్తాం. ఇంకేమన్నా చెక్ చేయాలన్నా ఏఐ యూజ్ చేస్తాం. కానీ ఏఐ కూడా చేయని పని మీన్స్ మేము వర్క్ చేస్తుంది కోఆర్డినేషన్. హ్యూమన్ కోఆర్డినేషన్ అన్నమాట. హ్మ్. ఇప్పుడు సపోజ్ ఏదైనా క్రిటికల్ సిట్యుయేషన్స్ వచ్చాయి. హ్మ్. అంటే కొన్ని సైట్స్ విఐపి కూడా ఉంటాయి. ఓకేనా? ఆ సైట్స్ లో క్రిటికల్ వచ్చింది. ఇప్పుడు వర్షం పడ్డది. అప్పుడు అవి చాలా క్రిటికల్ సిట్యుయేషన్స్. ఆ క్రిటికల్ సిట్యుయేషన్స్ లో వెంటనే ఏఐ డెసిషన్ తీసుకోలేదు. సో ఆ డెసిషన్ మేకింగ్ కి కంపల్సరీ హ్యూమన్ కావాలి. దాన్ని ఎవరు రిప్లేస్ చేయలేదు. ఇప్పుడు వేరే వాళ్ళతో ఫాలో అప్ చేయాలన్నా కానీ ఏఐ హ్మ్. చేయలేదు. వాళ్ళ మాటకి చెప్పలేదు. సో హ్మ్. ఫాలో అప్ కాకపోతే హ్యాండ్లింగ్ అంటే ఆ టైం ప్రెజర్ ని ఎలా హ్యాండిల్ చేయడం అనేది డెసిషన్ మేకింగ్ అవన్నీ కూడా హ్మ్. హ్యూమన్ మాత్రమే చేయగలరు. ఏఐ అంత యాక్యురసీగా, అంత ఎఫిషియెంట్‌గా చేయలేరు. సో ఇది ఎప్పటికీ ఎవరు ఓకే. అంటే మీన్స్ 100%గా రీప్లేస్ చేయలేదు అని అంటున్నారు. అంతే కదా? ఏఐ 100% రీప్లేస్ చేయలేదు. ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ ఇంకా మేనేజింగ్ అవి హ్యూమన్ హ్మ్. తప్ప చేయలేరు. అచ్చా. ఓకే. ఈవెన్ మా మేనేజర్ వాటి మీద ఫోకస్ చేయమని అంటే కోఆర్డినేషన్, ఫాలో అప్ మీద వాటి మీదే ఫోకస్ చేయాలి. మెయిన్ టెలికమ్యూనికేషన్ అయితే ఇదే. బేసిక్ హ్మ్. నాలెడ్జ్ ఉండాలి. అది హ్మ్. ఏ అయినా ఉండొచ్చు. మెయిన్ గా ఇక్కడ జరిగేది ఏంటంటే ఫాలో అప్, రియల్ టైమ్ హ్మ్. ఫాలో అప్, మేనేజ్మెంట్, టైం ప్రెజర్ దాన్ని హ్మ్. అంతా మేనేజ్ చేయడం. ఓకే. ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌కి ఆర్ సెకండ్ ఇయర్స్‌లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్‌కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఆ రోల్‌ని క్రాక్ చేయాలంటే ఈసీ పర్టిక్యులర్‌గా అదే రోలు, అదే ఈసీ వేరే వాళ్ళవి కాదు. ప్రతి దాంట్లోనూ ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో హ్మ్. మెయిన్ గా బేసిక్ గా ఎవరికైతే టెలికమ్యూనికేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఫస్ట్ నేను కాన్స్ చెప్తాను. హ్మ్. ఎందుకంటే ఇది సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి టెలికమ్యూనికేషన్ లో మన 24/7 హ్మ్. మనం అవైలబుల్ ఉండాలి. అలాగని చెప్పి దీని యొక్క పర్క్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు హ్మ్. టెలికమ్యూనికేషన్ లో చేస్తే స్టార్టింగ్ లోనే ప్యాకేజ్ కూడా మీకు ఈవెన్ 12 ఎల్‌పిఏ కూడా ఉండొచ్చు. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా ఉంది. సో దీంట్లో పర్క్స్, ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో మెయిన్ గా మీకు నిజంగా టెలికమ్యూనికేషన్ మీద ఉంటే చిన్న నాలెడ్జ్ తో అయినా ఇక్కడ హ్మ్. మీరు రావచ్చు. అచ్చా. సో ఓకే. డెవలప్ చేసుకోవచ్చు. సో ఓకే. జస్ట్ మీరు కాంప్లీట్ చేయాల్సింది టెలికమ్యూనికేషన్, హ్మ్. ఆర్కిటెక్చర్ అండ్ ద ఛానెల్స్ అండ్ ద క్యారియర్స్ వీటి మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు ఇంటర్వ్యూని క్రాక్ క్రాక్ చేయొచ్చు. అచ్చా. ఓకే. ఓకే. ఇప్పుడు లాస్ట్‌గా ఒక స్టూడెంట్‌కి సజెషన్ ఇవ్వాలంటే ఏమైనా ఇస్తారా? అంటే ఏంటి ఈ జాబ్‌లో నెక్స్ట్ జాయిన్ అవ్వడానికా? హ్మ్. యాస్ ఎ సిస్టర్‌గా వాడిని ఫస్ట్ ఇయర్ నుంచి వాడిని ఎట్లా ట్రైన్ అవ్వమంటావు? మీరు టెలికమ్యూనికేషన్ అవ్వాలంటే ఇక్కడ అంటే చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి హ్మ్. టెలికమ్యూనికేషన్ లోనే. సపోజ్ ఇప్పుడు నేను పర్సనల్ గా చేస్తుంది ఆపరేషన్స్ టీమ్ అన్నమాట. ఆపరేషన్స్ టీమ్ లో మెయిన్ గా ఫాలో అప్ ఉంటది. ఇంకా మీకు ఆర్ఎఫ్ మీద, ఆర్ఎఫ్ ప్లానింగ్ మీద వీటి మీద కొంచెం గ్రిప్ ఉంటే అంటే రేడియో ఫ్రీక్వెన్సీ వీటి మీద గ్రిప్ ఉంటే ఇంకా మీకు హైయెస్ట్ ప్యాకేజ్ వస్తాయి. సో ఇది ఇటు సైడ్ కాకుండా మీరు ఆర్ఎఫ్ ప్లానింగ్ మీద లేకపోతే అడ్వాన్స్ టెక్ మీద మీరు ఓన్లీ దాన్ని చేస్తే అంటే ఇప్పటి హ్మ్. నుంచే టెలికమ్యూనికేషన్ ఆర్ఎఫ్ మెయిన్ గా ఆర్ఎఫ్ అండ్ ప్లానింగ్ హ్మ్. దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే కంపల్సరీ మీకు 12+ ఎల్‌పిఏ రావచ్చు. ఏ టెలికమ్యూనికేషన్. సో ఇది కాకుండా ఈవెన్ ఆర్ఎఫ్ ప్లానింగ్ లాగా ప్లాన్ చేసుకుంటే బెస్ట్. థాంక్ యూ స్వరూప. యూ ఆర్ ది సెకండ్ గెస్ట్ యాక్చువల్లీ. నువ్వు యాక్సెప్ట్ చేసావని అనుకోలేదు. దట్ టూ మళ్ళీ వీడియో కాల్‌లో యాక్సెప్ట్ చేస్తావని అసలు అనుకోలేదు. రియల్లీ.